హలో ఆల్ వెల్కమ్ టు శామ్ తెలుగు వరల్డ్. ఈ వీడియోలో మనం 3 టాపిక్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, ఓజీ మూవీ ఎలాగుంది. నెంబర్ 2, ఓజీకి సాహోకి లింక్ ఉందా. నెంబర్ 3, ప్రభాస్ ఉన్నాడా అన్న విషయాలు అయితే మాట్లాడుకోబోతున్నాం. మూవీ విషయానికి వస్తే నిజంగా నేనైతే సీట్లో అయితే అస్సలు కూర్చోలేదు. మీతో మాట్లాడడానికి కూడా గొంతు అయితే సరిగ్గా అయితే లేదు, పోయింది. సో వాయిస్ని అయితే ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. మనం పెట్టుకున్న హైప్కి వచ్చిన అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అయింది. మీరు టికెట్ బుక్ చేసుకోవాలా వద్దా అన్న థాట్లో కనుక ఉంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి. మూవీ మాత్రం థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే తమన్నా ఇచ్చి పడేసినాడు, తను అన్న మాట అయితే నిలబెట్టుకున్నాడు. స్టోరీ విషయానికి వస్తే చాలా చిన్నదే స్టోరీ. విలన్ ఓమీ కంటైనర్ అయితే బాంబే పోర్ట్కి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే స్టోరీ. ఇంత చిన్న స్టోరీలో కూడా పవన్ కళ్యాణ్ సార్ని ఇచ్చే ఎలివేషన్స్ అనేటివి ర్యాంప్ ఉంటాయి. ఫ్యాన్స్ని మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ సార్ని ఎలా చూపించారో అలానే చూపించాడు డైరెక్టర్ సుజిత్. మూవీ ఇక్కడ స్లో అవుతుంది అన్న థాట్ వచ్చే లోపల ఏదో ఒక ఎలివేషన్ సీన్స్తో మూవీ అనేది లేస్తుంది. మూవీలో నాకు నచ్చిన సీన్స్ ఏంటంటే ఇంటర్వెల్, క్లైమాక్స్ అండ్ మ్యూజిక్. ఈ మూడిటి కోసం మూవీ అయితే వెళ్ళవచ్చు. కమింగ్ టు నెక్స్ట్ ద పాయింట్, ఓజీకి సాహోకి లింక్ ఉందా. ఎస్, కనెక్షన్ అయితే ఉంది. మూవీలో సాహోలో ఉన్న రాయిని అయితే ఒక క్లిప్లో అయితే చూపిస్తారు. కమింగ్ టు థర్డ్ పాయింట్, ప్రభాస్ ఉన్నారా. ఎస్ ఉన్నారు, బట్ యంగ్ ప్రభాస్ అయితే కాదు. ఆ సాహో క్లిప్లోనే చిన్న పిల్లలు అయితే చూపిస్తారు. రేటింగ్ విషయానికి వస్తే నేనైతే యాక్చువల్గా ఎటువంటి రేటింగ్ అయితే ఇవ్వను. రివ్యూ చూసి మూవీకి వెళ్ళాలి అన్నదే కాన్సెప్ట్, రేటింగ్ చూసైతే కాదు. అది నా ఒపీనియను. ఎందుకంటే ఒక మూవీని జడ్జ్ చేసే అర్హత మనకి ఉండదు. అది చిన్న మూవీ అవ్వచ్చు, పెద్ద మూవీ అవ్వచ్చు. వాళ్ళైతే చాలా ఎఫెక్ట్స్ తీస్తారు కాబట్టి మనకి జడ్జ్ చేసే అధికారం అయితే ఉండదు. సో ఓజీ మూవీ మీరు చూసి ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి.